ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశాలు ఇప్పుడు చూసుకుంటేనేమో ఈరోజు ఏదైతే జోగి రమేష్ నిన్నటి రోజున ఆయన దాదాపు 83 రోజులు యొక్క ఏదైతే నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి జైలు జీవితాన్ని గడిపారో ఆయన తమ్ముడు జోగి బ్రదర్స్ నిన్నటి రోజున విడుదలయ్యారు. విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేయడం కావచ్చు, రెడ్ బుక్ గురించి కూడా ప్రస్తావించుకుంటూ వచ్చారు. మరో పక్క ఆయన ఇంటి వరకు కూడా ర్యాలీలు, డీజేలు, ఇంటి దగ్గర కూడా ఒక పండగ వాతావరణం కోలాహలంగా బెయిల్ మీద వచ్చినటువంటి ఆనందంగా వాళ్ళు జరుపుకున్నారు. మరో పక్క చూసుకుంటేమో నిన్నటి రోజున మిథున్ రెడ్డి ఈడీ విచారణకు వెళ్ళి మొత్తానికి హాజరైన తర్వాత ఏ విషయాలు మాట్లాడారో బయట మీడియాతో కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొన్న విజయసాయి రెడ్డి ఏమో మీడియాతో అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి విచారణకి హాజరై వచ్చారు ఈడీ ముందు. ఈ రెండు అంశాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సీనియర్ యాక్టివిస్ట్ అయినటువంటి అమ్మప్రసాద్ గారు. సో నమస్కారం అండి. నమస్తే బాబు. సార్, ఇప్పుడు చూసుకుంటేనే ఒక పక్క మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరు ఈడీ ఎంక్వైరీకి వెళ్ళి వచ్చారు, విచారణకు హాజరై వచ్చారు. ఈడీకి ఏదైతే విచారణకు హాజరై వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి అనేక విషయాలు బయట పెట్టాడు, కానీ మిథున్ రెడ్డి మాత్రం సైలెంట్గా కార్యకి వెళ్ళిపోయాడు. మరో పక్క చూసుకుంటేనేమో జోగి బ్రదర్స్ బెయిల్ వచ్చిందని వాళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని. ఈ రెండు అంశాల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వల్లభనేని వంశీ గారు జైలుకి వెళ్ళి వచ్చారు, మిథున్ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఇంకా ధనంజయ రెడ్డి గారు, బాలాజీ గోవిందప్ప, ఇప్పుడు ఈ జోగి రమేష్ గారు. వాళ్ళు అసలు ఒక మనిషి జైలుకి ఎందుకు వెళ్ళాలి? నువ్వు పోతావా? నేను పోతానా? ఏ సామాన్యుడైనా పోతాడా? ధనదాహం. 151 సీట్లు ఇస్తే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం. నీకు 151 సీట్లు ఎందుకు ఇచ్చారు? అఖండ మెజారిటీ ఎందుకు ఇచ్చారు? పరిపాలించవయ్యా, ప్రజలకు మేలు చేయవయ్యా, మంచి రోడ్లు వేయవయ్యా, పరిశ్రమలు తీసుకురావయ్యా, ఉద్యోగ భద్రత కల్పించవయ్యా, మహిళలకు రక్షణ కల్పించవయ్యా, గ్రామీణ వికాసం కల్పించి గ్రామాల్లో పరిశ్రమలు పెట్టవయ్యా, ఆర్థికాభివృద్ధి చేయవయ్యా అని ఇస్తే ఒక బ్యాంక్ మేనేజర్ లాగా బటన్ నొక్కా ఏది నొక్కేది బటన్ ఎవరికి కావాలండి? నువ్వు ఇచ్చే 5,000 10,000 సంవత్సరానికి ఒక 10,000 ఇస్తే రోజుకి ఎంత పడిందండి? 27 రూపాయలు 39 పైసలు పడింది. 27 రూపాయలు కూడా రోజుకు సంపాదించుకోలేని దరిద్రుడు ఎవడైనా ఉంటాడా? అధికారం ఇస్తే లిక్కర్ స్కాములు. విజయసాయి రెడ్డి గారు ఏమంటారు? నేను ఏ2నే కానీ దాని చట్ట ప్రకారం వాళ్ళ లిస్టులో ఏ2నే కానీ నాకు అవినీతిలో ఏటు వాటా నాకు లేదు బాబు అన్నారు. అంటే అవినీతి జరిగినట్టేగా, అంతే కదా, వాటాలు జరిగినట్టే కదా. ఎందుకు దోచుకు తింటాం? ఎందుకంటే లేవా? ఒక్కొక్క ఎమ్మెల్యే 25 కోట్లు ఖర్చు పెడతాడు, ఒక్కొక్క ఎంపీ 50 కోట్లు ఖర్చు పెడతాడు. ఇంకెంతండి బాబు? పారాసెటమాల్ లేక టాబ్లెట్ లేక చచ్చిపోయేవాడు ఉన్నాడు, ఆ పూట భోజనం లేక చచ్చిపోయేవాడు ఉన్నాడు, పిల్లల్ని చదివించుకోలేని వాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళు చేయలేని వాళ్ళు ఉన్నారు, సరైన తిండి బట్టలేని వాళ్ళు ఉన్నారు. 65% ఇంకా పావర్టీలో చచ్చింది దేశం. ఇంకా డబ్బు ఏంటయ్యా నీకు? ఏదైనా అభివృద్ధి చేయాలి, మంచి రోడ్లు వేయాలి, పరిశ్రమలు తేవాలి. ఇవన్నీ వదిలేసి జోగి రమేష్ గారు సింహాలా దూకుతా. ఏం దూకేవు? నీకు మంత్రి ఇచ్చారు, ఏం దూకే జోగి రమేష్ గారు? నేను చెప్తున్నాను, రండి 1 to 1 మాట్లాడుకుందాం మనం. మీ హయాంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి. అనిల్ కుమార్ గారు ఏంది తొలగొట్టేసేసి నేను పోలవరం అయిపోయింది. ఏమైపోయింది పోలవరం ఊరు అక్కడే ఉంది, ప్రాజెక్ట్ అక్కడే ఉంది. మళ్ళీ వచ్చాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయనే చెయ్యాలి. ప్రజలకు తెలిసిపోయే కదా, మీకు గుండె సున్నా పెట్టేసి మళ్ళీ బాబు గారిని తెచ్చుకున్నారు. అబద్ధాలతో వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, అబద్ధాలతో వచ్చింది వైసీపీ ప్రభుత్వం. లేనిపోయిన అబద్ధాలని చెప్పేసి చీపు లెక్కలు పెట్టేసి, గూగుల్ పే లేకుండా, ఫోన్ పే లేకుండా వ్యాపారాలు చేసేసి, ఏందండి ఎందుకు జైలుకి వెళ్తున్నారు చెప్పండి? ప్రతి సామాన్యుడికి అర్థమైపోయింది. ఇప్పటికీ మీరు మారట్లేదు. రప్ప మేము అధికారంలోకి వచ్చేవాడు ఎవడో షూట్ చేసేస్తా అంటే ఎంతమందిని చంపేస్తావు నువ్వు? చంపేయి. 5 కోట్ల మందిని చంపేసేసి రాజ్యాన్ని వెళ్ళుకోండి. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ని చచ్చిపోతే మీ 15 మంది రాజ్యం వెళ్ళుకోండి. ఇదేగా మీకు కావాలి. శాంతంగా మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 4 రోడ్లు వేస్తే మేము 40 రోడ్లు వేస్తాం. చంద్రబాబు నాయుడు గారు 4 పరిశ్రమలు తెస్తే మేము 40 తెస్తాం. ఇది మాట. ఇలా మాట్లాడాలి. సంక్షేమం చేస్తాం, మరింత సంక్షేమం, మరింత అభివృద్ధి, మరింత విద్య, మరింత ఆరోగ్యం. అది మాట్లాడకుండా మేము వస్తే అక్కడ రెడ్ బుక్ ఉంది, మా దగ్గర డిజిటల్ బుక్ ఉంది. ఏం చేస్తారు బుక్కులతోటి? మంచి పరిపాలన ఇస్తామని చెప్పండి. ప్రజలు హర్షించే విధంగా మాట్లాడండి. ఒక ఆయన నీ అమ్మ అనే మాట తప్ప తక్కువ మాట్లాడేవాడు కాదు, ఊతపదం లాగా. ఆయన ఒక ఎమ్మెల్యే, మంత్రి. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన దౌర్భాగ్యం. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తప్పు మాట్లాడలే. -5 డిగ్రీలు చల్లే మామూలు డ్రెస్సులు వెళ్ళి దావోస్ వెళ్ళి వస్తున్నాడు ఆయన. ఎందుకు? ఏదైనా 4 పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఆదాయం వస్తుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని ప్రజలు తెలుసుకున్నారు. తెలుసుకునే 11 సీట్లు ఇచ్చారు. మరొకసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం జరగనమాట. ఇటు సూర్యుడు రాకపోయినా, చంద్రుడు రాకపోయినా వైసీపీ మాత్రం అధికారంలోకి రాదు. జై తెలుగుదేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.